ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సినీ రంగంలో ఉన్నవాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు కోరుకున్నటువంటి చదువుని చదువుకోగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో కొంత దిగులు ఉన్నప్పుడు కూడాను దాన్ని మీరు అధిగమించగలుగుతారు. దైవానుగ్రహం వల్ల మానసికమైనటువంటి ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరితో మాట అనిపించుకోకూడదు, మనం ఇంకోళ్ళని మాట అనకూడదు అనే పద్ధతితో మీరు నడుచుకుంటారు. అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్ వంటివి చక్కగా చేసుకోగలుగుతారు. ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలని చెప్పని మీరు భావిస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది దొంగ స్వామీజీల వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కనుక దొంగ స్వామీజీల మాటలు వినొద్దు, నష్టపోవద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి గ్రంథాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి మానసికమైనటువంటి సంతోషాన్ని, ఉద్వేగాన్ని పొందగలుగుతారు. మంచి మంచి ప్రసంగాలు వింటారు. అవి మీలో మార్పులు తీసుకొస్తాయి, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి గురించి ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పని భావిస్తారు. మెడిసిన్ సీట్ లభిస్తుంది, ఐఐటి సీటు లభిస్తుంది. టెక్నికల్గా అంటే సాంకేతికపరమైన విద్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించిన విషయాల్లో విజయం సాధించగలుగుతారు. ఏమాత్రం సందేహం లేదు. సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అవ్వాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది, ఆచరణలో పెడతారు. ఎట్లాగైనా సరే నేను విజయం సాధించగలుగుతాను అనే నమ్మికతో ఉంటారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి కోణంలో కూడాను ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటివాడు చెప్పిన మాట విని నిర్ణయాలు తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్తారు. కార్యాలయంలో కూడాను ప్రతి ఫైలు, ప్రతి కాగితం మీరు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే సంతకాలు పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకం పోయింది. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళ వల్ల మన చిక్కుల్లో పట్టడం అనేది కరెక్ట్ కాదని భావించి కాస్త శ్రమైనా కానీ ప్రతి విషయాన్ని మీరే చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవటం అనేది జరుగుతుంది. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉంటారు. ఇంటి అద్దెలకు తాలూకు సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఆశించిన స్థాయికి వెళ్ళలేరు. అది మీ మానసికమైనటువంటి నిరుత్సాహానికి కారణమవుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలోనే వాళ్ళని వెళ్ళమని చెప్పని ప్రోత్సహిస్తారు. సొంత పెత్తనం కూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. సంతానం వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి వయసు వచ్చింది, వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. వాళ్ళ బతికేలా బతకాలో వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళు చదివేదో వాళ్ళే చదువుకుంటే బాగుంటుంది అని చెప్పని మీరు జోక్యం చేసుకోవడం అనేది ఆపేస్తారు. ఊళ్ళో వాళ్ళకి మాత్రం చాలా రకాలైన సలహాలు మీరు ఇస్తారు. అవి పాటించి వాళ్ళందరూ ఎంతో మేలు పొందుతారు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ సలహాలు పనికిరావు. అందుకని అంటారు, మేధావులు బయట వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేంత తేలిగ్గా ఇంట్లో సమస్యల్ని, సొంత సమస్యల్ని పరిష్కరించుకోలేరు అని. సరే వదిలేసేయండి, ఏది ఏమైనా అంతా మంచిగా జరుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల, అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయటం వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి సంతోషం, అన్ని విషయాల విజయప్రాప్తి కలుగుతాయి. మీరు చేస్తున్న పనికి తగినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ₹1 రాకపోయినా మరుసటి రోజు ₹2 వస్తాయి. మీ యొక్క అంచనా ఏదైతే ఉందో దాన్ని మీరు అందుకోగలుగుతారు. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. లేనిపోయినటువంటి కోరికల్ని నెత్తినేసుకొని మీరు ఆలోచించి ఆందోళన పడరు. ఉన్నంతలో తృప్తి పడదాం, ఉన్న కార్యక్రమం ఏదో సరిగ్గా చేసుకుందాం, భగవంతుడు మనకి ఇచ్చిన పనిని చక్కగా చేద్దాం, ఎక్కడ నీతిగా నిజాయితీగా ఉందాం. కానీ తప్పుడు పనులు మనం చేయొద్దు, అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. తప్పుడు వ్యక్తులతో కలవద్దు, అప్పుడు మనకు చెడ్డ పేరు ఉండదు. ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకొని వాటిని అమలు చేసి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ప్రతిరోజు కూడాను హనుమాన్ వస్తువుతోటి దీపారాధన చేయటం వల్ల మానసికమైనటువంటి బలం పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి, మరింత మేలు జరుగుతుంది. కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం
తప్పకుండా లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు ఆచరించగలిగితే చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవేం పెద్ద కష్టమైనటువంటివి కాదు. మీరు దీనికోసం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పని కూడా లేదు. మీ అందుబాటులో ఉన్న ఈ యొక్క సలహాలను మీరు పాటించండి. ఈ సింహరాశి వారికి పసుపు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.